నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మీ మాధురి. మనకి నరాల బలహీనత అంటూ ఉంటాం. ఈ నరాల బలహీనత మనకి చాలా స్పేసెస్లో మన బాడీలో కనిపిస్తూ ఉంటుంది. మెడ, కండరాలు, తర్వాత మనకి భుజాల దగ్గర, మోకాళ్ళ చిప్పల దగ్గర, ఇలా ప్రతి దగ్గర మనకి కాలు పిక్కల దగ్గర, ఇలా ప్రతి చోట నరాలు ఉన్న చోట ప్రతి చోట కూడా ఈ నరాల బలహీనత అనేది మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. మరి ఈ నరాల బలహీనత కారణాలు ఏంటి? దీన్ని తగ్గించుకోవడానికి ఏం చేయాలి? డీటెయిల్గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ చేతన్ రాజ్, హోమియోపతి డాక్టర్. తనని అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం. హలో సార్. నమస్తే మేడం. చేతన్ గారు, మనకి బాడీలో నరాలు మొత్తం బాడీ అంతటా కూడాను విభజించి పార్ట్స్గా విభజించి ఉంటాయి. కాకపోతే ఈ నరాల బలహీనత వల్ల మనకి కొన్ని స్పేసెస్లో మాత్రమే ఎక్కువగా పెయిన్ అనేది మనం చూస్తూ ఉంటాం. మనకి కాలు కింద పిక్కల భాగంలోని కానీ, చేతులు భాగంలో కానీ, షోల్డర్స్లో కానీ, మెడ దగ్గర కానీ ఎక్కువగా పెయిన్స్ చూస్తూ ఉంటాం. నరాల బలహీనతకి అసలు కారణాలు ఏంటంటారు? మన దగ్గర ఈ నరాల బలహీనత ప్రాబ్లం తోటి ఒక పేషెంట్ వచ్చారు ఒక 1 year బ్యాక్. సో ఆ పేషెంట్ ఏజ్ ఏమో 42 years ఉండే, ఫీమేల్ పేషెంట్ ఉండే, పీరియడ్స్ కూడా డిస్టర్బ్డ్ ఉండే. అండ్ ఆ పేషెంట్కి నరాల బలహీనత వల్ల ఈ చేతుల్లో తిమ్మిర్లు రావడం, మెడ నొప్పి, మళ్ళీ కూర్చుంటే సడన్గా రూమ్ తిరిగినట్టు అనిపించడం. అంటే కొందరు అంటారు డ్రౌజినెస్ వస్తుంది, చక్కర్లాగా వస్తుంది అనేసి. సో ఈ పేషెంట్కి స్పెసిఫికలీ ఎట్లుండే అంటే, ఇప్పుడు కూర్చుంటే కొందరికి తల తిరిగినట్టు అవుతుంది, కొందరికేమో రూమ్ తిరిగినట్టు అవుతుంది. రెండిట్లో డిఫరెన్స్ ఉంది. సో రూమ్ తిరిగినట్టు అవుతుండే అనమాట. సో ఎందుకంటే ఈ సిమ్టమ్ని వర్టిగో అంటారు. అండ్ మెడలో ఉన్న నరాలు ఎఫెక్ట్ అయితే అది చాలా ప్రామినెంట్ సిమ్టమ్ అన్నమాట. ఈ పేషెంట్కి ఒక అలవాటు ఉండే. అదేముండే అంటే, ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే, మీరు ఫోన్ వాడతారు కదా, డైలీ ఎంతసేపు వాడతారు? అది లిమిట్. అది ఎలా అంటే భోజనం లేకపోయినా పర్వాలేదు, కానీ ఫోన్ మాత్రం చేతిలో ఉండాలి. నా విషయంలోనే కాదు, చాలా మంది విషయంలో. దీంతో మనకి ఏం అర్థం అవుతుందంటే, ఫోన్ ఏమో మన బాడీ పార్ట్ లాగా అయిపోయింది. ఇప్పుడు మీరు ఏమైనా పని చేయండి మీ ఫోన్ మీద, వాట్సాప్ చెక్ చేయండి ఒకసారి. ఓకే, మీరు ఓపెన్ చేసుకున్నారా వాట్సాప్? ఇప్పుడు మీరు వాట్సాప్ చెక్ చేస్తున్నారు, అట్లనే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్టాగ్రామ్ మీద రీల్స్ చూస్తున్నారు. కొందరైతే 1 hour 2 hours, కొందరు 3-4 hours కూడా కంటిన్యూస్లీ రీల్స్ చూస్తారు. అవును. అయితే ఇప్పుడు చూడండి, మీరు ఫోన్ చూస్తున్నారు కదా, మీరు అబ్జర్వ్ చేసుకోండి, మీ మెడ ఏమో బెండ్ చేసి చూస్తున్నారు, చేతిలో ఫోన్ ఇక్కడ ఉంటుంది కింద. మనం బెండ్ చేసి ఎన్నో గంటలు ఇట్లనే రీల్స్ చూసుకుంటూ కూర్చుంటాం. సో ఇక్కడ మనకి ఏం తెలుస్తుందంటే, మన మెడ పొజిషన్ ఎట్లయితే ఉండాలి అట్లా ఉండలేదు, అది మనం బెండ్ చేస్తున్నాం అట్ ఎ సర్టెన్ యాంగిల్. కానీ ఒక దాంట్లో చూసుకుంటే మన మెడ, వీపు, నడుము అన్నీ ఒక స్ట్రేట్ లైన్లో ఉండాలి. ఇప్పుడు మనం స్ట్రేట్ నిల్చుంటే మన మెడ, వీపు, నడుము స్ట్రేట్ లైన్లో ఉంటాయి కదా, కూర్చుంటే కూడా అట్లనే ఉండాలి. కానీ మనం ఫోన్ వాడేటప్పుడు ఏం చేస్తున్నాం, కిందికే చూసి ఫోన్ చూస్తున్నాం. అయితే దీనివల్ల ఏమవుతుందంటే, మీ మెడ ఏ యాంగిల్లో అయితే ఉండాలి ఆ యాంగిల్లో ఎక్కువసేపు ఉండలేదు, రాంగ్ యాంగిల్లో ఎక్కువసేపు ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే, మన మెడ మీద ఎక్కువ బరువు పడుతుంది. ఎక్కువ బరువు పడడం వల్ల మనకు సర్వైకల్ స్పాండిలోసిస్ అయ్యే ఛాన్సెస్ పెరిగిపోతాయి. అండ్ సర్వైకల్ స్పాండిలోసిస్ అయిన తర్వాత మనం స్పైనల్ కార్డ్ ఉంటుంది, అంటే మెయిన్ నరం ఉంటుంది ఒకటి బాడీలో, దాని మీద ప్రెషర్ పడడం స్టార్ట్ అవుతుంది. అండ్ ఈ పేషెంట్కి కూడా అట్లనే అవుతుండే, స్క్రీన్ టైం చాలా ఎక్కువ ఉండే. ఇది కాకుండా నార్మల్గా ఇప్పుడు మెడ భాగం ఓకే, షోల్డర్స్ కూడా మీరు చెప్పిన కాజ్ వర్తిస్తుంది, కాళ్ళ నరాలు కూడాను మనకి ఎక్కువగా నొప్పి పెట్టడం లాంటివి జరుగుతూ ఉంటాయి. అసలు నరాల బలహీనతకి కారణం ఏంటి? నరాల బలహీనతకి మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి. కానీ ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేసిన కదా, ఎట్లా అయితే మన బాడీ పోస్చర్ ఉండాలి అట్లా కాకుండా మనం వేరే వేరే పోస్చర్స్లో రెస్ట్ తీసుకుంటాం. ఇప్పుడు సోఫా మీద కూర్చున్నప్పుడు కూడా మన పోస్చర్ కరెక్ట్ ఉండదు. ఒక్కొక్కసారి ఏం చేస్తాం, అరే కొద్దిసేపు లై డౌన్ చేద్దాం అనేసి బెడ్ మీద ఎట్లా ఇష్టం వస్తే అట్లా పడుకుంటాం. ఇక్కడ ఏమవుతుంది, మెడ, వీపు, నడుము ఒకటి ఎట్లయితే దాని పోస్చర్ ఉండాలి అట్లా ఉండలేదు. దానివల్ల నడుము కూడా ఎఫెక్ట్ అవుతుంది. దాంతో
కాళ్ళు లాగడం, కాళ్ళల్లో తిమ్మిర్లు, మంటలు ఇవన్నీ కూడా స్టార్ట్ అవుతాయి. ఇట్లా మెల్లిమెల్లిగా పెరిగి 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 బాడీలో స్ట్రక్చరల్ చేంజెస్ కూడా రావడం స్టార్ట్ అయిపోతాయి. ఓకే. అందువల్ల కొందరికి చేతులు ఎఫెక్ట్ అవుతాయి, కొందరికి కాళ్ళు ఎఫెక్ట్ అవుతాయి, కొందరికి చక్కర్లు వస్తాయి. ఇట్లా ఈ పేషెంట్కి కూడా అట్లనే ఉండే అనమాట. అయితే మనం పోస్చరల్ కరెక్షన్ చూపించినాము, ప్లస్ హోమియోపతి మెడిసిన్స్ ఇచ్చినాము. ఓకే. అండ్ దాంతో పూర్తిగా రివర్స్ అయిపోయింది ఆ పేషెంట్ ప్రాబ్లం. వీళ్ళకి ఆహారం తీసుకునేటప్పుడు ఫుడ్ హ్యాబిట్స్ లో ఎలాంటి చేంజెస్ చేసుకోవాలి అంటారు? ఒకటి ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే నరాలు స్ట్రాంగ్ ఉండడానికి B12 విటమిన్. సో విటమిన్ B12 రిచ్ ఫుడ్స్ కన్జ్యూమ్ చేస్తే నరాల బలహీనత ఏమో చాలా వరకు నయం అయిపోతుంది. మనకి B12 అంటేనే మనకి రెడ్ మీట్, లేదు అంటే ఎక్కువగా మనకి మీట్లోనే ఎక్కువగా దొరుకుతుంది. ఇంకా ప్రాబబ్లీ తీసుకున్నట్లయితే పాలల్లో చాలా కొద్ది మొత్తంలో, అలాగే గుడ్లలో కొద్ది మొత్తంలో. మరి వీళ్ళు B12 తీసుకోవడానికి వేరే సప్లిమెంట్స్ ఏవైనా ఉన్నాయా నాన్ వెజ్ తినని వాళ్ళకి? నాన్ వెజ్ తినని వాళ్లకు చూడండి, ఇప్పుడు మీరు చెప్పినట్టు పాల్లో కొంచెం ఉంటుంది. అండ్ వెజిటేరియన్ స్పెషలీ ఇప్పుడు వాళ్ళైతే రెడ్ మీట్ తినలేరు. సో వాళ్ళు ఏం చేయొచ్చు అంటే యానిమల్ ప్రోడక్ట్స్ ఉండాలి కానీ వెజిటేరియన్ కింద రావాలి. సో మిల్క్ మనకు ప్రైమరీ సోర్స్. అవును. మనం మిల్క్ కన్జంప్షన్ ఎంత పెంచుతాము? పెంచలేము. అండ్ నాన్ వెజ్ కూడా తినేవాళ్ళు ఒకవేళ ఎక్కువ నాన్ వెజ్ తింటే దానివల్ల కొలెస్ట్రాల్ పెరిగిపోవడం, మళ్ళీ హార్ట్ ప్రాబ్లమ్ స్టార్ట్ అవ్వడం, డయాబెటీస్ అవ్వడం ఇవన్నీ కూడా వస్తాయి. అయితే ఏం చేయొచ్చు అంటే ఇప్పుడు మిల్క్తో డిరైవ్ అయిన ప్రోడక్ట్స్ ఏమేమి ఉంటాయి మనకు? పెరుగు ఉంటుంది, పెరుగు, పనీర్ ఉంటుంది, చీజ్ ఉంటుంది. అయితే ఇవన్నీ వాళ్ళు డయట్లో ఇన్కల్కేట్ చేసుకోవాలి. ఓకే. చీజ్లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే మళ్ళీ కొలెస్ట్రాల్ పెరుగుతుంది ఒకవేళ ఎక్కువ తీసుకుంటే. అండ్ చీజ్లో సాల్ట్ కూడా యాడ్ చేస్తారు. అవును. సో అన్సాల్టెడ్ చీజ్ ప్రిఫర్ చేయాలి. మనం కుకింగ్ చేసుకునేటప్పుడు నెయ్యి ఉంటుంది కదా, నెయ్యి ప్రిఫర్ చేయాలి. దాంతోపాటు పనీర్ డైలీ డ్రై రోస్ట్ చేసుకోవచ్చు 50 grams వరకు. అంటే పనీర్ పనీర్ ఏం చేయాలంటే ఒక ప్యాన్ తీసుకొని విదౌట్ ఆయిల్ ఓన్లీ క్యూబ్స్ కట్ చేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. డ్రై రోస్ట్ చేసి దాని మీద కొంచెం మిరియాలు యాడ్ చేయాలి, మిరియాల పౌడర్. అది యాడ్ చేసి మీకు టేస్ట్ కోసం కొద్దిగా సాల్ట్ యాడ్ చేయండి. అది డైలీ కన్జ్యూమ్ చేయడం వల్ల మీకు B12 డెఫిషియన్సీ కూడా రిస్టోర్ అవుతుంది. అయితే B12 డెఫిషియన్సీ మనకు తగ్గింది, B12 కరెక్ట్గా ఉందంటే మన నరాలు కూడా రిపేర్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. అండ్ దానికోసం కూడా మనం హోమియోపతి మెడిసిన్స్ ఇస్తాం తొందరగా రిపేర్ అవ్వడానికి. సో ఇట్లా నరాల బలహీనత ప్రాబ్లం మీరు సాల్వ్ చేసుకోవచ్చు. ఇంకా అంటే కొంతమందికి నరాల బలహీనత ఉన్నది అని కూడా తెలియదు. వాళ్ళకి సిమ్టమ్స్ ఎలా ఉంటాయి సార్? నరాలు బలహీనత అంటే నరాలు ఎఫెక్ట్ అవ్వడం. సో మన బాడీ ప్రతి పార్ట్లో నరాలు ఉంటాయి. మెడలో ఉంటాయి, వీపులో ఉంటాయి, చేతుల్లో ఉంటాయి, కాళ్ళలో ఉంటాయి. మన బాడీ ఫంక్షన్ ఏదైతే జరుగుతుంది ఆ ఫంక్షన్స్కి నరాలు ఒక బిగ్ రోల్ ప్లే చేస్తాయి. ఈ ప్రాబ్లం ఉంటే పేషెంట్లకు ఎటువంటి లక్షణాలు వస్తాయంటే మెడ నొప్పి రావచ్చు, నడుము నొప్పి రావచ్చు, చేతులు లాగడం, కాళ్ళు లాగడం. ఇప్పుడు కొందరు టీచర్లు వస్తారు మన దగ్గర, వాళ్లకు ఏం ప్రాబ్లమ్స్ ఉంటాయి? బోర్డు మీద రాసేటప్పుడు వాళ్లకు తిమ్మిర్లు స్టార్ట్ అవుతాయి. అవును. దీంతో మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే మెడలో ప్రాబ్లమ్స్ ఉంటే చేతుల్లో తిమ్మిర్లు వస్తాయి. కొందరికి నిల్చునేటప్పుడు, ఇప్పుడు స్టాండింగ్ జాబ్స్ కూడా చేస్తారు కొందరు. ఇప్పుడు టీచర్సే ఫర్ ఎగ్జాంపుల్ 7 periods అట్లా నిల్చొని పాఠాలు చెప్తారు. సో వాళ్ళకి కాళ్ళు లాగడం, కాళ్ళల్లో తిమ్మిర్లు, ఇవి కూడా సిమ్టమ్స్ అన్నమాట నరాల బలహీనతవి. అండ్ దాని తర్వాత నిద్ర సరిగా రాకపోవడం, చక్కర్లు రావడం, మన జీర్ణ వ్యవస్థ సరిగా ఉండకపోవడం, ఇవన్నీ లక్షణాలు. హోమియోతో దీన్ని ఎలా క్లియర్ చేయొచ్చు అంటారు? ఇప్పుడు నరాల బలహీనత వల్ల మల్టిపుల్ పాథాలజీస్ మనకు కనిపిస్తాయి. అవును. ఇప్పుడు న్యూరోపతి లాంటి ప్రాబ్లమ్స్, పెరిఫరల్ న్యూరోపతి లేదంటే డయాబెటిక్ న్యూరోపతి ఉంది. దాని తర్వాత మనం స్పాండిలోసిస్ గురించి డిస్కస్ చేసినాం. సియాటికా అని ఇంకో ప్రాబ్లం ఉంటుంది, కాళ్ళు లాగడం. ఇవన్నిటికీ శాశ్వత పరిష్కారం ఉంటుంది హోమియోపతి మెడిసిన్స్ తోటి. పేషెంట్ మన దగ్గర వచ్చిన తర్వాత మనం డీటెయిల్గా కేస్ టేకింగ్ తీసుకుంటాం పేషెంట్స్ది. డీటెయిల్గా పేషెంట్స్ కేస్ టేకింగ్ తీసుకున్న తర్వాత పేషెంట్ టు పేషెంట్ మెడిసిన్స్ చేంజ్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు మీకు నరాల ప్రాబ్లం ఉంది, నాకు నరాల ప్రాబ్లం ఉంది, మన ఇద్దరు మెడిసిన్స్లో చేంజెస్ ఉంటాయి. ఎందుకంటే మనం హోలిస్టిక్గా పేషెంట్ని ట్రీట్ చేస్తాం. పేషెంట్ ప్రకృతి తీసుకుంటాం, పేషెంట్కి ఉన్న సిమ్టమ్స్ తీసుకుంటాం, పేషెంట్ ఏ టైంకి పడుకుంటుండు, ఎలాంటి కళలు వస్తున్నాయి అంటే మీకు వేరే కళలు వస్తాయి, నాకు వేరే కళలు వస్తాయి. సో కళల బేస్ మీద కూడా మెడిసిన్లు చేంజ్ అవుతాయి.
ఓకే. అంత డిఫరెన్షియేట్ చేసి మనం పేషెంట్కి మందులు ఇస్తాం అనమాట. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే అండి, థ్యాంక్ యూ.